దేవుని ప్రేమ వలన ఈ దేశంలోని క్రైస్ట్ చర్చ్ కువైట్ తలపెట్టిన ఒక కార్యక్రమం, సువార్త ప్రకటన కార్యక్రమం ఘనముగా జరిగింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ వచ్చారు. గొప్ప విషయం ఏంటంటే కొత్త వాళ్ళు కూడా వచ్చారు. క్రైస్తవులలో కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే కోత పండుగని పెట్టాం కదా. విన్నారు, ఆలోచించారు, తలలు ఊపారు, ఇలా ఊపారు. అంటే కరెక్టే అని అనుకున్నారు అన్నమాట. మరి దేవుని పిల్లలారా, 39 సదస్సులు ఈ దేశంలో, ఒక పరాయి దేశంలో జరిగించడం అంటే అది కేవలం దేవుని వలన తప్పించి సురేష్ అనే వ్యక్తి వలన కాదు అని తప్పక తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఒక వ్యక్తిగా నాకు అంత సామర్థ్యం ఎప్పుడూ లేదు, ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు. దేవుడు నిలబెట్టి దీనిని జరిగిస్తూ వెళుతున్నాడు. ఈ దేశంలో ఈ సువార్త ప్రకటన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఆత్మల రక్షణ కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఇతరత్ర సంఘాన్ని నడిపించే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆయన అనగా తండ్రి అయిన దేవుడు ఆయన ప్రజల కొరకు, ఈ పట్టణంలో ఆయన ఏర్పరుచుకున్న ఆయన కొరకు ఉన్న మనుషుల కొరకు దీన్ని జరిగించుకుంటూ వెళుతున్నాడే తప్పించి వ్యక్తిగా నా కష్టం కానీ, నా తెలివితేటలు కానీ, లేకపోతే నా మేధస్సు కానీ, నాకున్న జ్ఞానం కానీ ఇవేవి కావు అని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. గర్వపడడానికి, అతిశయపడడానికి ఎంత మాత్రము అవకాశం ఉండడానికి వీలు లేదు. దేవుని పనిలో మనం ఏం చేసినా అది కేవలం దేవుని వలన మాత్రమే అని మనం తెలుసుకుని నిష్ప్రయోజకులమైన సేవకులము అని సమస్తాన్ని కూడా దేవునికే సమర్పించగలగాలి మనం. అలా కాకుండా ఇది కేవలం నా వల్లే జరిగింది, నేనే దీనికి కారకుడను, ఇదంతా నా కష్టం, ఇదంతా నా శ్రమ అని గనక నేను అనుకుంటే ఇది నా అహంకారం అవుతుంది, నా వెర్రవీగుతనం అవుతుంది అనమాట. అందుకే ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ముందు ఈ మాట చెబుతూ ఉంటాను నేను, దేవుని మహాకృప వలన, నా వలన కాక దేవుని వలన మాత్రమే ఇది జరిగింది అని. ఇలా దేవుడు సంఘానికి మరొక మంచి విజయాన్ని ఆయనే ప్రసాదించారు. ఏముందండి, నేను ఏదన్నా ఆటంకం వచ్చి ఉండుంటే, కరెంటు పోతుందేమో నేను భయపడ్డాను. ఎందుకంటే కువైట్లో మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ జరుగుతోంది. కరెంటు పోతే ఏమిటని ఆలోచించాను. అలాగే సడన్గా పోయిన వారం హవల్లీలో చెకింగ్స్ కూడా ఎక్కువ జరిగాయి అన్నారు. బేస్మెంట్స్ ఏవో అంటుకున్నాయి అని చెప్పన్నారు. అయితే దేవుని కృప వల్ల అటువంటిది ఏమీ జరగలేదు. ఏది ఏమైనా దేవుని మీద భారం వేసేసి కార్యక్రమాన్ని అంతటినీ కూడా జరిగించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ విషయంలో నేను కృతజ్ఞతలు తెలియజేయవలసింది ప్రప్రథమంగా ట్రాన్స్పోర్ట్స్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే ఈసారి వంటల సెక్షన్ లేదు, వంటలు హోటల్కి ఆర్డర్ ఇచ్చాము. సో ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎంతో వేడిలో, ఎంతో ఎండలో, ఎంతో ధైర్యంతో వాళ్ళు అనేక మందిని తీసుకొచ్చారు, క్షేమంగా తీసుకువెళ్ళారు. ఎప్పుడూ కూడా మన సహోదరులందరూ ట్రాన్స్పోర్ట్ విషయంలో 100% తమ వంతు సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు క్రీస్తు పేరిట తెలియజేసుకుంటున్నాను. మీ కష్టం సంఘంలో ఎప్పుడు అతి విలువైనది. మీ పాత్ర సంఘంలో చాలా గొప్పది. మీరు చేస్తున్న ఈ ఇష్టపూర్వకమైన పని వలన దేవుడు చాలా సంతోషిస్తాడు. దాని ప్రతిఫలాన్ని మీరు తగిన సమయంలో, తగిన విధముగా, తగిన చోటును పొందుకుంటారు. అది ఎలా అన్నది ఆయన డిసైడ్ చేసుకుంటారు, ఎక్కడ ఇవ్వాలన్నది ఆయన డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇలా సంఘం కొరకు ఐచ్ఛికంగా, అంటే తమంతట తాముగా, వాలంటీర్గా అంటారు సరే, తమంతట తాముగా ముందుకు వచ్చి సేవ జరిగించే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు మన సంఘంలో. పోతే మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఒక వారం రోజుల పాటు ప్రచారం చేశారు. టైం కూడా చాలా తక్కువ. నేనే త్వరగా పాంప్లెట్స్ ప్రింట్ చేయించలేదు. కారణం ఏంటంటే బయట చాలా వేడుంది కాబట్టి పాంప్లెట్స్ వస్తే ప్రచారానికి వెళతారు అనే ఉద్దేశంతో నేను ఆప్ చేయించాను. వేడిలో కూడా ప్రచారం చేశారు. మరి ప్రచారం చేసిన వారికి అందరికీ మరొకసారి నేను క్రీస్తు పేరిట ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్య భూమిక ఎవరిదంటే ఫోన్లు చేసిన వాళ్ళది. ఎందుకంటే ప్రచారం తక్కువ కాబట్టి ఫోన్స్ మీద నడిపించాలి అంతా కూడా. కాబట్టి మన సంఘంలో చాలా మంది అటు మంగఫ్ వైపు నుండి, ఇటు మెహబూలా వైపు నుండి, అటు హవల్లీ, సాల్మియా, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా, లెక్చరర్స్ ఏమిటి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి అనేక మందిని ఆహ్వానించారు. మరి వారందరికీ కూడా నేను క్రీస్తు పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మీ అందరి కష్టానికి దేవుడు మంచి విలువనిస్తాడు, మంచి బహుమానాలు ఇస్తాడు. ఇకపోతే ఆర్థికంగా కొందరు సహాయపడ్డారు. మీకు తెలుసు, నేను ఇప్పుడు ఏది అడగను ఎవరిని కూడా. నా దగ్గర డబ్బులు ఉంటే కార్యక్రమానికి ముందుకు వస్తాను, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటాను. అయినప్పటికీ కూడా అన్నయ్య ఇది సెమినార్ నిమిత్తము అని కొంతమంది పట్టుకొచ్చి అందించారు. ఒక సహోదరు అయితే తన మొత్తం జీతాన్ని పట్టుకొచ్చి ఇచ్చింది. కొన్ని నెలలు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా ఆ నెలల అనంతరం ఆమెకు ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగంలో వచ్చిన తొలి జీతాన్ని తీసుకొచ్చి ఆమె నా చేతిలో పెట్టి, అన్నయ్య ఇది సెమినార్ నిమిత్తం వాడండి అన్నప్పుడు నాకు చాలా ఆనందం. పర్వాలేదమ్మా, ఇప్పటికే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కదా, ఉంచు అంటే, లేదన్నయ్య పర్వాలేదన్నయ్య అని చెప్పి ఆమె నా చేతిలో పెట్టారు. ఎవరో కాదు, మన మెహబూల సహోదరి మణి సుజాత. మరి ఆమెకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిందంతా ఇవ్వడం వేరు, వచ్చిన దానిలో కొంత ఇవ్వటం వేరు. కొంత ఇవ్వటం కూడా సంతోషం, అది తప్పని నేను అనట్లేదు. కానీ అంతా ఇవ్వటం అనేది మరి సంతోషకరమైన విషయం అని నేను అంటున్నాను. అలాగే మరికొంతమంది అన్నయ్య ఇది సెమినార్ కొరకు వాడండి అని మరికొంతమంది కూడా నా చేతులు డబ్బులు పెట్టారు. వారందరికీ కూడా నేను క్రీస్తు పేరిట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి కష్టం గొప్పది, మీ అందరి కష్టార్జితము గొప్పది. దేవుని కొరకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంటుందండి. డబ్బులు తీసుకోవడానికి భయపడుతుంటాను నేను. ఎందుకంటే దానికి నేను న్యాయం చేయాలి. నా డబ్బులతో అనుకోండి, నా కష్టార్జితం అనుకో, నాకు అంత బాధ అనిపించదు. న్యాయం జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, పోతే పోతాయి, నా డబ్బులే కాబట్టి. కానీ పరాయి సొమ్ము, ప్రజల రక్తము, ప్రజల కష్టార్జితం, ఎంతో కష్టపడి చెమటోడ్చి అని మనం చెప్పవచ్చు, చెమటోడ్చి నా బిడ్డలందరూ కూడా దేవుని పట్ల ప్రేమతో, సంఘం పట్ల ప్రేమతో తీసుకొచ్చి నాకు అందిస్తూ ఉంటారు. అవి ప్రతి పైసా కూడా దేవుని నిమిత్తం ఉపయోగపడాలి, ఆ ప్రతిఫలం వాళ్ళకి దక్కాలి. అదే నా తాపత్రయం. కాబట్టి ఎవరన్నా ఇది దేవుని పని నిమిత్తం అంటే తీసుకుంటాను, కానీ లోపల భయం ఉంటుందండి నాకు. ఎందుకంటే దేవుని సొమ్ముతో చెలగాటలు ఆడుకుంటే అయినప్పటికీ నేను ఎప్పుడూ నా బిడ్డలు నాకు ఇస్తున్న కష్టార్జితాన్ని 100% సద్వినియోగపరుస్తూ, వారి కష్టానికి తగిన ప్రతిఫలం పలు విధాలుగా దేవుని దగ్గర నుండి అందేలా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇలా ఆర్థికంగా కూడా నాతో నిలబడిన నా సంఘ సభ్యులు, నా బిడ్డలందరికీ కూడా క్రీస్తు పేరిట నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రార్థనా సహాయం అందించిన వాళ్ళు, అలాగే ఆహార ధాన్యాలు కూడా కొంతమంది పంపించారు, బియ్యం అని, ఇతరత్ర నూనెలు అని, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సహోదరులు ఇద్దరు కూడా, తమ్ముడు లాజర్ మొదటిసారి అతడు వేదిక మీద వాక్యం చెప్పడం, సెమినార్లలో మాట్లాడడం, అలాగే సహోదరుడు రాజారావు, ఇద్దరు కూడా మంచి వాక్యమును, ఉపన్యాసమును అందించారు. చక్కటి అంశాలు మాట్లాడారు. నేను కూడా దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి నేను ఒక అంశాన్ని మాట్లాడటం జరిగింది. మరి ప్రార్థించిన వారికి, మిగిలిన వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, సంఘంలోని ప్రతి ఒక్కరికి నేను క్రీస్తు పేరిట ధన్యవాదములు, కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్. మిగిలింది 40వ సెమినార్. అప్పటి వరకు మరి నన్ను దేవుడు బ్రతికించి ఉంచితే సంతోషం. 40 అనేది బైబిల్ గ్రంథంలో చాలా కీలకమైనది. 40 అంశాలు, 40 విషయాలు, 40 సంవత్సరాలు, ఇవన్నీ కూడా బైబిల్లో చాలాసార్లు ప్రస్తావించబడ్డాయి. 40కి చేరువలోకి వచ్చింది సంఘం. 40 దైవ కార్యక్రమాలకు చేరువకు వస్తోంది. ఇంకొకటి కనుక పూర్తి చేసుకుంటే 40 పూర్తవుతాయి. నేను కువైట్లో 30 సెమినార్లు చేయాలనుకున్నానండి. మొదటి సెమినార్ పెట్టినప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే 30 చేయాలి, 30 చేసేంత వరకు నేను బ్రతికుండాలి అని అనుకున్నాను. 2020లో చివరిసారిగా చేశాము. మళ్ళీ 2024లో 10 సెమినార్ పెట్టాము. ఇంచుమించు 3 ఏళ్ల పాటు పెద్ద సెమినార్లు లేవు. దీనివలన మన హాలులోనే చిన్న సెమినార్లు పెట్టడం మొదలు పెట్టాం, స్ప్లిట్ చేసి, ఆడవాళ్ళకి వేరుగా, మగవాళ్ళకి వేరుగా. అప్పటి నుండి వేగంగా వెళ్ళాయి సెమినార్లు. అంతకు ముందు వరకు సంవత్సరానికి 3 సెమినార్లు పెడితే, ఈ మధ్యకాలంలో సంవత్సరానికి 5 సెమినార్లు పెట్టడం మొదలు పెట్టాం. దాంతో చెక్క 2 సంవత్సరాల్లో 10 సెమినార్లు పూర్తయిపోయాయి. అలాగే చాలా వేగంగా 39 వరకు, 40 వరకు వచ్చేసాం అన్నమాట. లేకపోతే చాలా ఏళ్లు పట్టుండేది బహుశా, నా ఉద్దేశం ప్రకారం. ఏది ఏమైనా క్రైస్ట్ చర్చ్ కువైట్ 40వ సెమినార్ను ఘనంగా జరుపుకోవాలి అని మీరందరూ మీ ప్రార్థనల్లో ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. కాస్త చల్లబడిన తర్వాత
వాతావరణం చల్లబడిన తర్వాత, ఎండలు తగ్గిన తర్వాత ఈ కార్యక్రమాన్ని జరపాలి అన్నది నా ఆలోచన. ఆ రోజున కువైట్లో ఉన్న మన మన సంఘ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. కాబట్టి ముందు నుండి మనం దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. దేవుడు నాకు బ్రతుకును, ఆయుష్కాలాన్ని, అవకాశాన్ని ఇస్తే కనుక మనం చేసుకుందాం. అఫ్ కోర్స్ నేను లేకపోయినా 40వ సెమినార్ జరుగుతుంది కువైట్లో. ఓకేనా? నేను లేకపోయినా 40వ సెమినార్ మాత్రం జరిగి తీరుతుంది. జరిగిస్తారు మన వాళ్ళు. నేను కూడా ఉండాలని ప్రార్థించండి. అది నేను అంటున్నా.